వెల్కమ్ టు ద బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోద ముద్రేసింది. టెన్నిస్ క్రీడాకారుడుకు సాకేత్కు డిప్యూటీ కలెక్టర్గా నియామకం దానికి ఓకే చేసింది. వ్యవసాయ భూముల మార్పిడి, జీఎస్టీ చట్ట సవరణలకి ఓకే. చట్టాల నుంచి కుష్ఠవ్యాధి పదం తొలగింపునకి ఆమోదం. లెప్రసీని చట్టాల నుంచి తొలగించాలి అనేటువంటి దానికి కూడా ఆమోదం చేశారు మొత్తానికి. అలాగే టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్గా నియమించే ప్రతిపాదనకి మండలి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది, ఒక క్రీడాకారుడు కాబట్టి. అలాగే న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా ఆమోదం వేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం, ఏపీ వర్సిటీల సవరణ బిల్లుకు కూడా సభ ఆమోదం ఇచ్చేసింది. జీఎస్టీ సవరణ బిల్లు 2025 కూడా ఆమోదం పొందింది. సేవల పన్ను, వస్తు సేవల పన్ను అవన్నీ కూడా. అండ్ ఆర్థిక వ్యవసాయ రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు, వ్యవసాయ భూములని వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియ సరళతరం చేసే బిల్లు, ఇవన్నీ కూడా చేసి నిరవధిక వాయిదా వేశారు. వాయిదా వేసేటువంటి క్రమంలో చేసినటువంటి ఇంకొక పని ఏంటంటే వీళ్ళ పంతం నెగ్గించుకున్నారు. ఇక్కడ 100% ఈ మాట అనడంలో ఎటువంటి తప్పు లేదని నేను అనుకుంటున్నా. తోట చంద్రయ్య మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతన్ని దారుణంగా వైఎస్ఆర్సీపీ వర్గీయులు అత్యంత దారుణంగా హత్య చేశారు. అందరికీ తెలిసింది, నేను కొత్తగా ఇప్పుడేమీ మళ్ళీ చెప్పక్కర్లేదు. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, ఆ డివిజన్ ఏంటి అనేటువంటి పాయింట్ మీద డిస్కషన్ జరగాలి, ఉదయాన్నే జరగాలి. అయితే చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు దీన్ని సభ ఇక ముగిసే సమయంలో మనం తీసుకుందాం బిల్ అని చెప్పని అన్నారు. కానీ తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటి దాని మీద ప్రభుత్వం సైడ్ నుంచి ఈ బిల్లు కూడా ఉంది, దీని మీద కూడా చర్చించాలి అంటున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి నిరవధిక వాయిదా వేశారు. మళ్ళీ మండలి సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మరి దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఆర్డినెన్స్ తీసుకురావడమే. సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్గా ఇచ్చారు. ఎందుకంటే దేశానికి మనకు పథకాలు తీసుకొస్తున్నారు ఇలాగ. ఎందుకంటే ఇది నేను చదువుకునే రోజు నుంచి కరణమల్లీశ్వరి ఎప్పుడైతే పథకం తీసుకొచ్చిందో అక్కడి నుంచి ఇలా క్రీడాకారులకి డిప్యూటీ కలెక్టర్ల కింద ఇలాగా వాళ్ళకి ఎందులో ఫీజిబిలిటీ ఉంటుంది చూసి వాళ్ళకి ఇది ఇవ్వడం. హర్భజన్ సింగ్ కూడా డిఎస్పీ స్థాయి హోదా ఇచ్చి గౌరవించింది పంజాబ్లో, అప్పుడు అందరికీ తెలిసిందే. సో క్రీడాకారులకి ఇవ్వడం తప్పేం లేదు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏం చేసింది ప్రభుత్వం అనేటిదంటే, ఒక రాజకీయ దాష్టీకానికి అత్యంత క్రూరంగా చంపబడినటువంటి వ్యక్తి కుటుంబానికి ఆలమనగా నిలవాలి అని. చాలామంది అనొచ్చు, మరి పార్టీ కార్యకర్త అంటున్నావు కదబ్బా, పార్టీ కార్యకర్త అయినప్పుడు పార్టీలో ఏదైనా పదవి ఇచ్చుకోవచ్చు కదా, ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి అని. అది కూడా ఒక రకమైనటువంటి పాయింటే. ఇలా వీళ్ళు రాజకీయంగా హత్యలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మరి, టాలెంట్ ఉన్న వాళ్ళకి అంటే అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇది సెట్ బై ఎగ్జాంపుల్ అంటారు చూసారా, అలాంటి ఒక పాయింట్ అనమాట. ఇటువంటివి మళ్ళీ ముందు జరగకూడదు అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకి తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని గతంలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే నడి రోడ్డు మీద గొడ్డలతో నరికి చంపారు. అప్పుడు కూడా ఏమన్నారు, జై జగన్ అని వదిలిపెట్టేస్తామన్నారు. ఆయన మాత్రం అనలేదు, జై చంద్రబాబుని అన్నాడు, జై తెలుగుదేశం అని అన్నాడు, అందుకని చెప్పి చంపేసి వెళ్ళిపోయారు అని చెప్పుకుంటారని. సో దీని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ చాలా ఉన్నాయి. అలాగే అమర్నాథ్ గౌడ్ పసిపిల్లాడు, 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పినందుకు తగలబెట్టేశారు. ఇప్పుడు తనకు కూడా రేపు పొద్దున్న ఖచ్చితంగా దారి చూపించాల్సిందే ప్రభుత్వమే, ఖచ్చితంగా చూపించాలి. ఇన్ఫ్యాక్ట్ అమర్నాథ్ గౌడ్ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన అంతకంటే కాదు, అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటిది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏ హెల్ప్ చేసింది వాళ్ళకి? ఏమీ చేయలేదు. నిందితులు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఒక నిండి ప్రాణం బలైపోయింది అక్కడ. సో తోట చంద్రయ్యకి సంబంధించి చివరిలో పెడదాం అన్నటువంటి మోషన్ రాజు గారు చివరిలో కనీసం ఆ బిల్లుని కన్సిడర్ కూడా చేయకుండా అడుగుతున్నప్పటికీ నిరవధిక వాయిదా వేయడం శాసన మండలిని అనేది ఇది వాళ్ళ వైసీపీ పంతం నెగ్గించుకున్నట్టేనా? ఇది నేను చైర్కి నేను ఆపాదించేటువంటి ఇది కాదండి. సభ్యులు దానికి నో చెప్పారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఈ బిల్లు కూడా ఉంది, దీన్ని కూడా సవరణ ఇవేం లేవు, దీన్ని ఆమోదించాలి, దీని మీద చర్చ జరగాలి అని చెప్తే దీన్ని ఆమోదించడానికి వాళ్ళకి సుతారామం ఇష్టం లేకుండా పోయింది సభ్యులకి. సో ఎప్పుడైతే మేము ఆమోదించాం, మేము దీనికి మద్దతు ఇవ్వడం లేదు ఈ బిల్లుకి అని చెప్పి వాళ్ళు అన్నారో ఇమ్మీడియట్గా మోషన్ రాజు గారు బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి ఇక క్లోజ్ అండి, బిజినెస్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అని చెప్పి మూసేశారు మండలిని. మరి ఏమనుకోవాలి? సో ఏది న్యాయం అనేది ఇక్కడ మీరే డిసైడ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.